టికెట్లు రాలేదని కొందరు, అధికారం పోయిందని కొందరు కండువాలు మార్చేశారు. కానీ వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదు. అధికార పార్టీలో చేరిన ఆ మాజీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీనియర్లు ఎక్కడా కనిపించలేదు. నియోజకవర్గాల్లో కనిపించకుండా పోయిన మాజీ నేతలెవరు? వారి మౌనం వెనుక ఆంతర్యం ఏంటి? రాజకీయాలకు అలవాటు పడ్డ ప్రాణం ఊరికే ఉండదు. పైగా 10 ఏళ్లు పెత్తనం చేస్తున్న నేతలు ఒక్కసారిగా కాడి పక్కన పడేయాల్సి వస్తే మరీ కష్టం. ఏడాది క్రితం వరకు ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా కనిపించిన మాజీ నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోవడంపై రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దాకా అంతా బాగానే ఉన్నా ఆ తర్వాతే కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేసిన కొందరు నేతలకు చివరికి నిరాశ మిగిలింది. దీంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏకంగా కండువాలనే మార్చేశారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు బీజేపీ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటికే బోధ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పారు. మొదట బీజేపీలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ అంచనాలు తలకిందులు కావడంతో బీఆర్ఎస్ అధిష్టానాన్ని ధిక్కరించారు. ఎన్నికల సభలో కేసీఆర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఈ ముగ్గురు సీనియర్ నేతలు ఎన్నికల తర్వాత అసలు కనిపించకుండా పోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలై ప్రచార పర్వం కూడా పూర్తయినా కాంగ్రెస్ లో చేరిన సీనియర్లెవ్వరూ పార్టీ తరపున ప్రచారాలు నిర్వహించలేదు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న వీరు మౌనం వీడకపోవడంపై పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంత అసంతృప్తితోనే ఉన్నారు. ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే నేతలు వ్యవహరించడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. మాజీ ఎంపీ సోయం బాపురావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పర్యటనలో అడపాదడపా పాల్గొంటున్నా మాజీ ఎమ్మెల్యేలు రేఖా నాయక్, రాథోడ్ బాపురావు మాత్రం అస్సలు కనిపించడమే లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అన్నీ త్యాగం చేసిన కాంగ్రెస్లో చేరినా అధికార పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. కొందరు నేతల తీరుతోనే అధిష్టాన పెద్దలు తమను పట్టించుకోవడం లేదని, సీనియర్లకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు. చేరిన సమయంలో అధిష్టాన పెద్దలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే సీనియర్ల మౌనానికి కారణమంటున్నారు. నామినేటెడ్ పదవుల మాట దేవుడెరుగు, పార్టీలో అసలు ప్రాధాన్యతే లేకుండా పోయిందని వారు అసహనంగా ఉన్నారట. మరోవైపు తమ ప్రాంతాల్లో రాష్ట్ర నేతలు, మంత్రులు పర్యటిస్తున్నా తమకు కనీస సమాచారం ఉండడం లేదని వారు అసంతృప్తి చెందుతున్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసినా తర్వాత తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే దూరంగా ఉంటున్నారని వారి వర్గం నేతలు అంటున్నారు. అధిష్టాన పెద్దలు పలుమార్లు హెచ్చరించినా ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల్లో మార్పు కనిపించడం లేదంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు విభేదాలు పెరిగిపోవడంతో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా బోధ్, ఆదిలాబాద్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు సీనియర్ నేతలను కలుపుకొని వెళ్లడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో సీనియర్ నేతలు సొంత పనులకే పరిమితమవుతున్నారు. హైదరాబాద్లో ఉంటూ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా జిల్లాకొస్తున్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అధికార పార్టీలో చేరడం కంటే ప్రతిపక్ష పార్టీలోనే ఉండినా తమకు గౌరవం ఉండేదని సన్నిహితులతో చెప్పుకుంటున్నారట కొందరు నేతలు. కొండనాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లే ఉంది ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గపోరును సీరియస్ గా తీసుకుని సమన్వయం కుదర్చకపోతే ఇంటి పోరు స్థానిక ఎన్నికల్లో పార్టీ కొంపు ముంచేలా ఉంది.